ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువమంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని సార్ చెప్పండి సార్ రాహుల్జీ అన్నాడు. పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీమ్బాయ్. ఆ భీమ్బాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీమ్బాయ్, నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్డ్ ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు, కాబట్టి నిల్చొని మాట్లాడితేనే మనకు నాకు కూర్చుంటది ఉంటది, మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అయితే రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి, ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తిందట, లేచి నిలబడి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే సీఎం అన్నాడట, రాహుల్ జీ బోలియా అన్నాడు. అంటే ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ రైతు బంధు? నో రాహుల్ జీ. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala? Ji, Rahul ji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేవు.